బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ సీటు విషయం రసకందాయంలో పడింది. ఉప ఎన్నిక జరగనున్న ఈ సీటు కోసం టీడీపీలో పోటీ తీవ్రమైంది. టికెట్ తమ కుటుంబానికే కావాలంటున్న శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ ఉదయం నుంచి శిల్పాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు చర్చలు జరిపారు. భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచే ఎవరో ఒకరు పోటీ చేస్తారంటూ అఖిలప్రియ ప్రకటన చేసిన నేపథ్యంలో చంద్రబాబుతో శిల్పా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుతో శిల్పా భేటీకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అశోక్ మనకు అందిస్తారు. అశోక్, దాదాపు గంటన్నర నుంచి చంద్రబాబు నాయుడుతో శిల్పా మోహన్ రెడ్డి భేటీ అనేది కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఈ నంద్యాల పంచాయతీ అనేది కొంత తలనొప్పిగానే మారిందని చెప్పాలి. కొంత సతమతమయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అటు భూమా ఫ్యామిలీకి ఇటు శిల్పా ఫ్యామిలీకి ఎవరికి కూడా సర్ది చెప్పలేని పరిస్థితి చంద్రబాబు నాయుడికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ కూడా రెండు ఫ్యామిలీలు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. మధ్యాహ్నం TV9తో మాట్లాడుతూ కూడా భూమా అఖిలప్రియ స్పష్టం చేసి చెప్పేశారు, టెక్నికల్గా నంద్యాల సీట్ అనేది మాదే, ఎట్టి పరిస్థితిలో కూడా ఆ సీట్ని మేము ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టుకోలేము. ఎందుకంటే మా నాన్న చనిపోతే ఖాళీ అయిన స్థానం కాబట్టి ఆ స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ ఆమె తెగేసి చెప్పిన నేపథ్యంలో కొంత తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే తండ్రి ఇప్పటివరకు ఎక్కడ జరిగిన ఎన్నికలు చూసినా కూడా ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ స్థానం నుంచి అతని భార్య లేకపోతే అతని పిల్లలు అతని కుటుంబ సభ్యులు పోటీ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. చాలా సార్లు ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నిక చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి చనిపోయిన సందర్భంలో అతని కుమార్తె లేకపోతే అతని కుటుంబ సభ్యులు పోటీ చేయడం అనేది ఇక్కడ సందర్భం కాబట్టి వాళ్ళని కాదు అని చెప్పి శిల్పా కుటుంబ సభ్యులకు ఆ స్థానాన్ని కేటాయించడం అనేది అసందర్భం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించే అవకాశం లేదు అన్న చర్చ అయితే విపరీతంగా జరుగుతోంది. అయితే శిల్పా మోహన్ రెడ్డి వాదన మరొక రకంగా ఉంది. ఇప్పటికే భూమా నాగిరెడ్డి చనిపోయి ఉన్నారు. ఆ కుటుంబం నుంచి అఖిలప్రియ ఇప్పటికే ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నంద్యాల స్థానం నుంచి తమకు అవకాశం ఇవ్వాలి, ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి తమకనేది ఆ స్థానాన్ని కేటాయిస్తే మంచి మెజార్టీతో ఆ స్థానం నుంచి గెలుపు సాధిస్తామనేది శిల్పా మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. ఇప్పటికే అదే జిల్లా నుంచి తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీగా కూడా గెలుపొందున్నారు కాబట్టి తమకు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆ స్థానం తమకు కేటాయించాలని శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్థానం మీకు ఎట్టి పరిస్థితులు ఇవ్వటం కుదరదని చంద్రబాబు నాయుడు కూడా శిల్పా మోహన్ రెడ్డికి చెప్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. కానీ శిల్పా మోహన్ రెడ్డి దీనికి అంగీకరించే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక నంద్యాల స్థానాన్ని శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వని పక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి ఆ స్థానం అదే స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా ఆయన సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గంగుల ఫ్యామిలీ నుంచి కూడా ఆయన మద్దతు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న అవసరం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా అనుకూల వాతావరణం అనేది లేకపోతే గనక ఈ నెల 21నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో ఆయన 2 సార్లు భేటీ అయినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి భేటీ అయిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు హడావుడిగా వాళ్ళని పిలిపించి సర్ది చెప్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. దాదాపు గంటన్నర భేటీ అయితే లోపల కొనసాగుతోంది. శిల్పా మోహన్ రెడ్డి ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నారు. వారితో పాటు ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా లోపల ఉన్నారు. వాళ్ళందరూ కూడా సర్ది చెప్తూ ఉన్నారు. కొంత భూమా నాగిరెడ్డి చనిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ స్థానాన్ని కేటాయిస్తే కొంత సానుభూతి కూడా ప్రజల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు వాళ్ళకే మద్దతు ఇవ్వాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టుగా దానికి శిల్పా మోహన్ రెడ్డి మీరు అంటున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఏం చెప్తారన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్.